హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ ఎల్బీ నగర్ హైదరాబాద్. గత 5 సంవత్సరాలుగా కొండాపూర్లో స్టూడెంట్స్ క్లాసెస్ ఇస్తున్న 500 మెంబర్స్ వరకు ఇప్పుడు ఇచ్చాను. కొంతమంది బొటిక్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఇంట్లోనే సెట్ చేసుకున్నారు, కొంతమంది తనకు తను కుట్టుకున్నారు. కానీ చాలామంది ఫుల్ హ్యాపీగా వెళ్తున్నారు. కానీ ఏమవుతుందంటే ఇది కొండాపూర్లో ఉండే వరకు ఎల్బీ నగర్ వరకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఆ ఎల్బీ నగర్ నుంచి వచ్చే ఒక్క స్టూడెంట్ వచ్చిందండి. ఆ ఒక్క స్టూడెంట్ డైలీ 2 అవర్స్ జర్నీ, అప్ 2 అవర్స్, డౌన్ 2 అవర్స్. అట్లా మాకు చాలా కష్టమే. చాలా మంది ఫోన్స్ వచ్చి ఎల్బీ నగర్ బ్రాంచ్ పెట్టాను మేడం అని ఒక గత 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు. నేను ఇక్కడ సెట్ అయినాక అక్కడికి వెళ్దామని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసినాను. ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ నలుగురు స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి రావడం చాలా కష్టం. చాలా మంది రిక్వెస్ట్‌గా మేడం పెట్టండి మేడం, మీరు వీక్లీ 2 టైమ్స్ వచ్చినా పర్లేదు, 3 టైమ్స్ వచ్చినా పర్లేదు. ఎల్బీ నగర్ ఆ కార్నర్, ఇది ఈ కార్నర్. కాల్స్ వస్తున్నాయి. వచ్చి విజిట్ కూడా చేస్తున్నారు. విజిట్ చేసి అమ్మ 2 అవర్స్ అవుతుంది. అబ్బా! చాలా కష్టం అవుతుంది మేడం, ఎల్బీ నగర్ స్టార్ట్ చేయమని కాల్స్ వస్తున్నాయి. అప్రాక్స్ ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చి ఎళ్లారు. దూరం ఎక్కువ అవుతుందని చెప్పని ఎవ్వరు రావట్లేదు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ వల్ల రావడము, పోవడం, మెట్రో ఎక్కినా, బస్ ఎక్కినా, ఏదెక్కినా మినిమమ్ 2.5 అవర్స్ పడుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఎల్బీ నగర్‌లో ఫిబ్రవరి 6థ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని బాగా చాలామంది రిక్వెస్ట్ కూడా అడుగుతున్నారు. మేడం మీరు వీక్లీ 2 టైమ్స్ రండి, 3 టైమ్స్ రండి అని. మీకు డౌట్ రావచ్చు, మరి కొండాపూర్ బ్రాంచ్, ఎల్బీ నగర్ బ్రాంచ్ ఎలా మేడం హ్యాండిల్ చేస్తాను? కొండాపూర్ బ్రాంచ్‌లో 3 డేస్ ఉంటా, ఎల్బీ నగర్ బ్రాంచ్‌లో 3 డేస్ ఉంటా. మళ్ళీ ఇక్కడ నాకు వేరే కోచర్స్ ఉంటారు, అక్కడ వేరే కోచర్స్ ఉంటారు. 3 డేస్ ఇక్కడ, 3 డేస్ అక్కడ. ఏది బ్యాలెన్స్ చేస్తే ఏది మీకు తక్కువ చేయనండి. కొండాపూర్‌లో స్టిల్ 80 మెంబర్స్ ఉన్నారు ప్రెజెంట్‌గా. ఆయన 80 మెంబర్స్ ఉన్నారని స్టార్టింగ్‌లో 10 మెంబర్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 80 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్ కూడా నా ఒక్కడి వల్ల కాక నా స్టాఫ్ నలుగురు ఉంటారు. ఆ నలుగురు చాలా బాగా చెప్తారు. నేను వాళ్ళ ప్రతి ఒక్క సీసీలో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను. ఎక్కడ పోయినా, ఎక్కడున్నా. మీకు డౌట్ రావచ్చు కొండాపూర్ బ్రాంచ్, ఎల్బీ నగర్ బ్రాంచ్ అని. 1 డే ఇక్కడ, 1 డే అక్కడ. నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఆ ఒక 1 డే మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకో తెల్లారి వచ్చేటప్పుడు నేను క్లారిఫై చేయగలుగుతా. ఎల్బీ నగర్ బ్రాంచ్‌లో ఇప్పుడు కొండాపూర్ బ్రాంచ్‌లో ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయో సేమ్ ఎల్బీ నగర్‌లో కూడా సేమ్ అలానే. ఎలక్ట్రాన్ మిషన్సే కానీ, ఇండివిడ్యువల్ గానీ, సీసీ కెమెరా కానీ, ఏసీ హాల్స్. ఏం రాని వాళ్ళకు జాక్ ఎఫ్ఐ చాలా పాసిబుల్. అందుకే జాక్ ఎఫ్ఐ మిషన్స్ మీద నేర్పిస్తున్నాం. వాకబుల్ డిస్టెన్స్ ఆటోకైనా, ఎంఎంటీఎస్ అయినా, బస్ అయినా వాకబుల్ డిస్టెన్స్. ఎందుకంటే లేడీస్‌కి ఇబ్బంది కాకుండా తీసుకునండి. కోర్స్ డీటెయిల్స్ కొండాపూర్‌లో ఎలా చెప్తున్నానో సేమ్ కోర్స్ డీటెయిల్స్ అలానే ఉంటాయండి. 6 మంత్స్ డ్యూరేషను. కరెక్ట్‌గా వస్తే 2 మంత్స్ సరిపోతది. మీ డెడికేషన్ బట్టి బ్లౌజెస్ అని ఫస్ట్ నార్మల్ క్రాస్ కటింగు, నార్మల్ స్ట్రెయిట్ కటింగు, ప్రిన్సెస్, బోట్ నెక్, బ్యాక్ డ్రాప్, మహానటి, కాలర్, హై కాలర్ ప్రతి ఒక్కటి. ఇవే కాకుండా మీకు ఏ ప్యాటర్న్ కావాలనుకున్నా కూడా ఈ ప్యాటర్న్ కావాలి అంటే ఆ ప్యాటర్న్ చూపిస్తాం మీకు. బ్లౌజెస్ టఫ్ బ్లౌజ్ వచ్చినాక డ్రెసెస్. డ్రెసెస్‌లో కూడా అన్ని ప్యాటర్న్స్ చెప్తాం. మేము చెప్పిన కోర్స్ ప్రకారమే కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలనుకున్నా, మీరు ప్రింట్‌లెస్ చూసినాక ఇది కావాలి మేడం అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైతది. మీకు అర్థం కాకుండా మళ్ళీ దానికి క్లాస్ కూడా ఇస్తాం. మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా ఇస్తాం. 6 మంత్స్ డ్యూరేషన్ అండి. కానీ కరెక్ట్‌గా వచ్చి కరెక్ట్‌గా ఉంటే మాత్రం 2 మంత్స్ కరెక్ట్ చాలండి. అంటే చెప్పే విధానం అలా ఉంటది. మళ్ళీ మిషన్స్‌తో కూడా మీకు స్టార్టింగ్ ఫినిషింగ్ రాదు ఒక 1 మంత్. తర్వాత మాత్రం ఫినిషింగ్ వస్తది. టైమింగ్స్ మాత్రం 10-6. అన్ని అవర్స్ ఉండనవసరం లేదండి. 2 అవర్స్ ఉండొచ్చు, 3 అవర్స్ ఉండొచ్చు, ఫుల్ టైమ్ ఉండొచ్చు. మీ ఇష్టం. ఎందుకంటే హౌస్ వైఫ్స్. ఒకరోజు టైమ్ ఉంటది. కానీ ఇండివిడ్యువల్ క్లాసెస్ కాబట్టి ఒకరోజు రావచ్చు, రాకపోయినా మీ క్లాస్ మీకే ఉంటది. అది ప్లస్. కానీ క్లాసెస్ ఫుల్ డే ఉంటే తొందరగా వస్తది. 2 అవర్స్ ఉంటే కొంచెం టైమ్ డిస్టెన్స్. టైమ్ మాత్రం ఎనీ టైమ్ అండి. 10కి రావాలని రూల్ ఏం లేదు. 1కి రావచ్చు, 2కి రావచ్చు, 3కి రావచ్చు, 4 రావచ్చు. 4-6కి రావచ్చు. మరీ 5 అంటే వద్దు. 4-6, 3-6 డిపెండ్స్. అది మీ ఇష్టం అది. మీ ఇండివిడ్యువల్ క్లాసెస్ కూడా మీ క్లాస్ మీకే ఉంటది. ఒక 1 వీక్ రాకున్నా, 1 డే రాకున్నా మీ క్లాస్ మీకే ఉంటది. కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ అంత ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ సాగడము, సంథింగ్ అవి చెప్పేందుకు బేసిక్ కోచెస్ మన దగ్గర ఉంటారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చెప్తాం. జస్ట్ ఒక 3, 4 బ్లౌజులకి మీకు డౌట్స్ చాలా వస్తాయి. 3, 4 అయిపోయినాక ఫిఫ్త్ బ్లౌజ్‌ని అసలు మనం టచ్ చేయరు. ఓన్లీ నెక్స్ట్ గానే ఎట్లా మేడం, అట్లా మేడం అయితే బేసిక్ కోచెస్ మాత్రం ఖచ్చితంగా మీ పక్కనే ఉంటారు. కొండాపూర్ అయినా, ఎల్బీ నగర్ అయినా, ఎక్కడైనా బేసిక్ కోచెస్ స్టిచ్చింగ్ నేర్పించేందుకు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అదే నెక్ ఎట్లా హుక్స్ పట్టి ఎలా ఎయాలి, నెక్ పట్టి ఎలా ఎయాలి, పైపింగ్ ఎలా ఎయాలి, ప్రతి ఒక్కటి దగ్గరుండి చూపిస్తారండి. ఫస్ట్ 5 బ్లౌజ్ వరకే మీకు కొంచెం కష్టం అనిపిస్తది. తర్వాత చాలా ఈజీ. ఇప్పటివరకైతే 600 మెంబర్స్ స్టూడెంట్స్ కొండాపూర్‌లో చాలా హ్యాపీగా ఎళ్లారండి. చాలా హ్యాపీగా గూడా ఉన్నారు ఇప్పుడు. బిగినర్స్ మాత్రం స్పెషల్ కేర్ తీసుకొని క్లాస్ ఇవ్వడమే గాని ఒక్కసారి కాదు 4 సార్లు ఇచ్చి, ఒక బ్లౌజే కుట్టకుండా ఫస్ట్ బ్లౌజ్ ఎవరికీ కరెక్ట్ రాదు. అది కూడా బ్లౌజ్ ఖరాబ్ అయినా మళ్ళీ ఇంకొక బ్లౌజ్ మేము చెప్పించడమే గాని స్పెషల్ కేర్ తీసుకుంటామండి ఖచ్చితంగా. దట్టు వాళ్ళకి వచ్చేదాకా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటాం.
దట్టు ఒక 5-6 వరకు బ్లౌజెస్ వరకు కొంచెం మీకు కష్టం అనిపిస్తుంది. తర్వాత మొత్తం చాలా ఈజీగా ఉంటుంది. మీరు అన్ని ప్యాటర్న్స్ కుట్టగలుగుతారు. ఫస్ట్ మీకు అలవాటు అయ్యేంత వరకే కష్టం అనిపిస్తుంది. కానీ స్పెషల్ కేర్ మాత్రం తీసుకుంటాం ఖచ్చితంగా బిగినర్స్కి. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బుక్స్ ఉంటాయండి. ఫస్ట్ ఈ బుక్ ఎందుకంటే ఈ బుక్ అంటే కొంచెం మందం ఉంటుంది. దానివల్ల ఫస్ట్ ఇవన్నీ రాపిస్తామండి. ఫస్ట్ ఇవన్నీ ప్యాటర్న్స్ ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమున్నా చెప్పగలిగితే ఇవి బేసిక్. ఇవన్నీ దీనిలో నీకు డిజైన్స్ వస్తాయి. తర్వాత మెజర్మెంట్ ఈ పెన్సిల్ అంతా వాళ్ళ మెజర్మెంట్ ఉంటుంది. ఇలా నోట్స్ ఇస్తాండి కంపల్సరీ పేరు మొత్తం ఎవరి మెజర్మెంట్ ఇప్పుడు ఎవరి కొలతలు ఫస్ట్ ఎలా చెప్తాంటే ఎవరి కొలతలు వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బ్లౌజులు కుట్టినాకనే వేరే వాళ్ళ బ్లౌజ్ కుట్టడం, వాళ్ళ ఒక 10 బ్లౌజెస్ కుట్టాకనే మళ్ళీ వేరే వాళ్ళ బ్లౌజ్ కుట్టడం. అప్పుడు ఇవన్నీ వాళ్ళ కొలత, ఇది ఇండిపెండెంట్ వాళ్ళ కొలత అండి. నోట్స్ ఇస్తాను ఎందుకంటే మీకు భయం లేకుండా. ఏంటంటే ఇప్పుడు మనం ఒక 10 డేస్ ఓపెన్ చేయకుండా మీకు మర్చిపోతారు. ఇవి హ్యాండ్స్ ఇవి ఫస్ట్ నీర్ అండి. ఫస్ట్ క్రాస్ కటింగ్ నీర్ బ్లౌజ్. ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది అని ఇలా ఇలా ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క నోట్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కొలతలేండి ఇవన్నీ. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళ హై డౌన్ బక్కగా సన్నగా లావు అలా విధంగా హైట్ దాని ప్రకారం వస్తుంది. మొత్తం ఇలా ఉంటుంది నోట్స్ మొత్తం. ఇదే నోట్స్ కాకుండా ఇది ప్రతి ఒక్క క్లాస్ నేను చెప్తాను ఈ పేపర్. మళ్ళీ ఇంకొక హోంవర్క్ మీరు చేయాలి కంపల్సరీ. ఎందుకంటే నేను చేసింది నాకు గుర్తుంటుంది. ఇంకోటి మీరు చేయాలిగా అది మాత్రం మళ్ళీ హోంవర్క్ కంపల్సరీ చేయాలి. అది మెన్షన్ అండి కంపల్సరీ చేయాలి. చేయకుండా మాత్రం మీకు అసలు గుర్తుంటుంది. అది మాత్రం మేము డైలీ అడుగుతున్న హోంవర్క్ ఎంతవరకు వచ్చి. ఇక్కడ కూడా ఒక అమ్మాయిని హైర్ చేసాం. ఖచ్చితంగా డైలీ అడుగుతుంటే హోంవర్క్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు. అదే హోంవర్క్ చేస్తేనే మీకు డౌట్స్ చాలా క్లారిఫై అవుతాయి. ఎల్బీ నగర్ బ్రాంచ్ ఎక్కడ అని కామెన్ హాస్పిటల్ పక్కకు బాలాజీ నగర్ వాకబుల్ డిస్టెన్స్. మెట్రోకైనా బస్సుకైనా ఆటోకైనా నడుచుకుంటూ ఆటో దిగు నడుచుకుంటూ వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేయండి. పూర్తి వివరాలకి సంప్రదించండి. కొండాపూర్ బ్రాంచ్ మీ ఆఫీస్ పేట్ భిక్షపతి నగర్, ఎల్బీ నగర్ బ్రాంచ్ కామెన్ హాస్పిటల్ దగ్గర బాలాజీ నగర్, హైదరాబాద్.